వరంగల్ సీన్ అన్న ఓ జిల్లా పేరునే నీ ఇంటి ముందు ఇంటి పేరు ఎట్లా వచ్చింది? వరంగల్ సీన్ అన్న ఎట్లా స్టార్ట్ అయింది? ఇప్పుడు నెల్లూరు నెరజాన అంటాను, ఏ బంగనపల్లి మామిడి పండు రంగు మీద ఉంది చిలకేం అని చెప్పి అది ఏ ఊరిదో. ఆ, మా ప్రతి సినిమా పాట అంటే చాలా ఉన్నాయి, నాకు టక్కున గుర్తు రావట్లేదు. ఎవడు రచయిత మన జిల్లా పేరు పెట్టుకొని పాటలు రాస్తాను. ఒక్కోసారి జిల్లా పేరు పెట్టి రాసే అవకాశం రావచ్చు రాకపోవచ్చు, కానీ నేను అన్ని పాటలలో నేను కూడా పెట్టుకుంటూ వస్తాను. రిజిస్టర్ అయింది మీకు అది వరంగల్ సినిమా రిజిస్టర్ అయింది. మన పేరే వరంగల్ శ్రీనివాస్ అయితే బాగుంటుంది కదా. నన్ను అసలు దాసరి నారాయణరావు గారు, కేసీఆర్ గారు, ముఖ్యంగా కేసీఆర్ గారు నన్ను వరంగల్ శ్రీనివాస్ అనేది అట్లా ముద్ర పడిపోయింది అనేది. అదే మనకు ఒక లెజెండ్. నా బొడ్డు శ్రీనివాస్, మా ఇనిషియల్ బొడ్డు. ఓకే, బొడ్డు శ్రీనివాస్ పోయి వరంగల్ శ్రీనివాస్ అయింది. అది నాకు చాలా గర్వకారణమే. ఎక్కడన్నా వరంగల్లో పుట్టింది? నేను అసలు వాస్తవం నాన్న పోలీసు నౌకరీ చేసేది. మా తాతమ్మ గారు తక్కలపాడు దామెర మండల్, పాత ఆత్మకూరు మండల్ ఉండే తక్కలపాడు గ్రామం. ఆ తర్వాత నాన్న నౌకరిస్తుంటే నర్సంపేటలో పుట్టినట్టు నేను ప్రభుత్వ ఆసుపత్రిలో. ఇక నాన్న బిట్టే డోర్నకల్ హన్మకొండ అని తిరుక్కుంటా చిన్నప్పుడు కందిగోయలు ఎరబోయినా, ఈ రైల్వే బొగ్గెత్తుకు వచ్చిన అని తీట పనులు చేసేది, ఆట ఆడిచ్చే పనులు చేసేది. అట్లా నాన్నతో తిరుక్కుంటా. అంటే ఆనాడే మీ నాయన పోలీస్ పని చేసిండనంటే చక్కగా డిసిప్లిన్గా పెట్టి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, లేకపోతే మంచి కలెక్టర్ కావాలనే ఉద్దేశంతో చదువు పెడుతుంటే కదా. మూలబడ్డ గొడ్డళ్లకు సాన పెట్టరా, మా అన్న ఓ జీతగాడ కదం దొక్కరా అని పాట పాడినప్పుడు జననాట్యమండలి పాడు. మా పక్కకు తలకొక్కల యాదగిరని మా నాయనతో, ఓ నరసయ్య నువ్వు పోలీసు, నీ ఇంట్లోనే నక్సలైట్ పెట్టుకున్నావు అంటే, అమ్మ నా కొడుకు వీడు నక్సలైట్ అవుతాడు అని చెప్పి 2 చేతులు విరిచి వెనక గట్టి 2 అట్లా సైకిల్ తువాలతో కట్టి నా మెడలేసి రోకల మడతో కొట్టిండు. నాయన కొట్టిండు నరసయ్య. ఆ పాట రాసినప్పుడు, ఆ పాట పాడినప్పుడు ఆ దెబ్బే నాకు ఈ స్థాయికి తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండ పెట్టింది. ఆ తర్వాత అంటే నువ్వు పోదిగా అని చెప్పి మారం చేసినాక ఇక మారలే మరి? లేదు ఇక మొత్తం అమ్మ సచీకటి అద్దరాతిరి చెల్ల వాన పడుతుంది జాన ఎట్లా తాకటు మారటు రే దాదా కొమరంబి మంచ ఎంకటం అరే తుడు మోగుతున్నదన్నా తుడు మోగుతున్న అమ్మ చిన్నన్న నేడు ఇంక రాకపాయనే. ఇట్లా అన్ని జనటమండలి పాటలు. ఇదేదో మజా ఉన్నట్టు నాడు మొక్కన పోద్దంటాడు, పొయ్యే చూద్దాం అని చెప్పి